హెబ్రీలకు రాసిన పత్రిక వాక్యంలోకి వెళ్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1, 2, 3, 4 వచనాల వరకు చదువుకుందాం. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగు తప్పించుకొందము. అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించడం చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. చాలు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యంతో దేవుడు మనతో మాట్లాడగా 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, నీకు వందనాలు. కృపను క్షేమను మాకు అనుకరిస్తున్న విధానం చంద్రాలు ప్రాణాత్మ శరీరాలతో నీకు లొంగిపోతుండగా ఒక నూతన కృప మాకు అనుకరించి మమ్మల్ని మరుగుపరిచి మీరు మాతో మాట్లాడి కృపలో బద్దపరిచి మహిమను కావులకి అసించమని యేసు నమ్మడుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. కూర్చోవాలి దయచేసి, ఎవ్వరు లేగద్దు. పిల్లలు కోటం స్టార్ట్ చేసి గంట అయింది, 6 స్టార్ట్ చేసి అప్పుడే బయటికి వెళ్ళడం. పెద్దవాళ్ళు అదే పని, చిన్నవాళ్ళని పదే పని. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు నేరుగా ఈ దినామంతా మాట్లాడబోతున్నాడు, మనకిచ్చే ఉపదేశము. ఎందుకో ఈ మాట అపోస్తున్న పౌలు గారు హెబ్రీయులకు రాస్తున్నాడు అంటే, వినుట మట్టుకైతే వింటున్నాము కానీ ఇప్పుడున్న సంఘమే కాదు, అలనాడున్న హెబ్రీ సంఘం కూడా అదే విధంగా ఉందని తలించి అపోస్తున్న పౌలు గారు లేఖ రాస్తున్నాడు. ఎందుకు ఈ లేఖ రాస్తున్నాడు అంటే, జాగ్రత్త. ఎందుకంటే ఇక్కడ వాక్యం చెప్పబడుతుంది, కావున మనం వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేషమైన జాగ్రత్త కలిగి ఉండవలను. ఎందుకు ఈ మాట చెప్పబడుతుంది అంటే, రక్షింపడం చాలా ఈజీ అండి, కాదంటలేదు. రక్షింపబడిన తర్వాత దేవుడు ఏదైతే వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడో వాటి విషయంలో కదా విడిచిపెట్టలేని స్థితిలో ఉండగలిగితే అంట కదా, అవి కొట్టుకొని పోవు, మన దగ్గర నుంచి అంట కొట్టుకొని పోవు. దాని విషయంలో మరి విశేషమైన జాగ్రత్త కలిగి క్రైస్తవ సంఘము ఉండాలని అపోస్తున్న పౌలు గారి ద్వారా హెబ్రీయులకు లేఖ రాశాడు. ఈ దినము పరిశుద్ధాత్మ దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. నేనంట దేవుడిని నమ్ముకున్నాం, దేవుడిని నమ్ముకునే సమస్తను విడిచి ఈ స్థలానికి వచ్చాం. చెప్పండి, సమస్త పాపాన్ని సమస్త దరిద్రాన్ని విడిచే ఈ స్థలానికి వచ్చాం. వచ్చిన తర్వాత దేవుని యొక్క వాక్కు ఏదైతుందో, దేవుని యొక్క వాక్యం ఏదైతుందో ఆ వాక్యము కదా వింటున్నాము కానీ దాన్ని మనం విడిచిపెట్టే స్థితిలో క్రైస్తవ సంఘము కనబడుతుంది. ఈ సంఘమే కాదు, ఈ కొత్త నిబంధన సంఘమే కాదండి, అలనాడు అపోస్తున్న పౌలు గారు కట్టిన అనేక సంఘాలు కూడా అలాగే ఉన్నాయి. అందుకే వాటికి హెచ్చరిక చేస్తున్నాడు, జాగ్రత్త. ఎందుకంటే అద్భుతమైన రక్షణ పొంది లోకంలో ఉన్న మిమ్మల్ని లోనికి తీసుకొచ్చే రక్షణలోకి తీసుకొచ్చాను కాబట్టి మీరు అద్భుతంగా విన్న మాట ఏదైతుందో, విన్న వాక్యం ఏదైతుందో దాన్ని ఒకవేళ విడిచిపెడితే అది ఎక్కడికి వెళ్ళిపోతుంట, విడిచిపెడితే కొట్టుకుపోతామండి. కానీ నేనంట ఈ దినాన క్రైస్తవ సంఘములో రక్షింపబడ్డ మనమందరం కూడా కదా దేన్ని విడిచిపెట్టాలో తెలియని స్థితిలో ఉన్నాం. వాక్యాన్ని విడిచిపెడుతున్నాం, పరిశుద్ధిని విడిచిపెడుతున్నాం, నీతిని విడిచిపెడుతున్నాం. నిజమే, ఎన్ని కూటాలకు వచ్చినా కూడా వింటున్నాం కానీ ఈ చెవు నుంచి సంఘంలోంచి ఖాళీ అవ్వట్ల సంఘంలో ఉంటున్నారు కానీ దేన్ని విడిచిపెడతామంట? అసలు దేన్ని విడిచిపెట్టాలి మనం? క్రైస్తవ సంఘము దేన్ని విడిచిపెట్టాలి? హల్లెలూయా. అందుకే చాలామంది రక్షించబడ్డవారు మనం చూస్తాం,
10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు కదా, తాత ముత్తాతల నుంచి క్రైస్తవులందరూ కూడా ఏం చేస్తారు? వాళ్ళు దేన్ని విడిచిపెట్టాలి దాన్ని విడిచిపెట్టట్లేదండి. విన్నట్టు ఉంటున్నారు, సంఘంలో ఉంటున్నారు, కానీ దేవుని వాక్యాన్ని ఏం చేస్తారు? విడిచిపెడుతున్నారు. నిజమే. ఒక ఒడ్డుకొచ్చిన పడవను తీసుకొచ్చి ముందు పెట్టి లంగర వేయకపోతే అంటే అది ఏమొద్దంట? ఏమొద్దండి? నెమ్మదిగా తీరాన్ని విడిచి వెళ్ళిపోద్ది. లేదా నెమ్మదిగా నిజమే ఒడ్డుని విడిచి మధ్యలోకి వెళ్ళిపోద్దండి. ఎందుకు లంగర వేయాలి? నిజమే. అందుకే అన్నాడు, ఒకవేళ ఇక్కడ వాక్యం చెప్పినట్టుగా మనము విన్న సంగతులు ఒకవేళ విడిచిపెడితే మనం కొట్టుకొని పోతాము. ఏ కొట్టుకుపోతాయి అనొచ్చు. చాలామంది క్రైస్తవులు విడిచిపెడుతున్నారు కదండి, వాళ్ళ జీవితాలు అలాగే ఉన్నాయి. ఇక్కడ వాక్యం చెప్పబడుతుంది, పడవను తీసుకొచ్చి ఒడ్డును పెడతాయంట, ఒకేసారి కొట్టుకుపోదండి. లంగర్ వేయకపోతే ఏమవుద్దంట? నెమ్మదిగా ఈ సాయంత్రం తీసుకొచ్చి పొద్దున చూస్తే ఆ పడవ ఎక్కడ ఉంటుంది? సముద్రం మధ్యలో ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. విడిచిపెట్టడం మంచిదే, నేను కాదంట్లా. దానికి ఏం చేయాలి? కదలకుండా కొట్టుకోపోనట్లుగా కదా ఏం చేయాలా? లంగర వేయాల. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఈ సంఘమే కాదండి, కొత్త నిబంధన సంఘమే కాదు, అలానే హెబ్రీ సంఘము, అపోస్తలుల పౌలుకి అనేక సంఘాలు కూడా అలాగే ఉన్నాయా? అందుకే అన్ని సంఘాలకి కూడా ఆయన హెచ్చరిస్తున్నాడు. నిజమే. మరి ఈ దినాన పరిశుద్ధాత్మ దేవుడు ప్రేమించి మాట్లాడుతున్నాడు కదా, మనం విన్న సంగతి ఇందుకే మనం విడిచిపెడుతున్నామా, లేదా మనలో ఉంచుకున్నామా, లేదా వాక్యాన్ని గైకొనగలుగుతున్నామా? గైకొనగలుగుతున్నాం వాక్యాన్ని? హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడే కాదండి, నిజమే, ఇప్పుడే కాదు, అప్పుడు కూడా అదే పరిస్థితి. ఈ దినం క్రైస్తవ సంఘం పరిస్థితి అదే విధంగా ఉంది. నిజమే. ఎందుకు? వినుట అలవాటు అయిపోయింది. వాక్యాలు చెప్పండి, క్రైస్తవ సంఘం వాక్యాలు అలవాటు అయిపోయింది, వినుట అలవాటు అయిపోయింది, విడిచిపెట్టడం కూడా అలవాటు అయిపోయింది, కొట్టుకొని పోవడం కూడా. అందుకే విశ్వాసంలో పరిశుద్ధతలో సంఘం అంట కొట్టుకొని పోతుంది. ఎక్కడరా అంటే ఎక్కడో సముద్రం మధ్యలో ఉన్నాను నేను. లేదా ఎక్కడున్నావు అన్నా? ఎక్కడున్న సంఘానికి వస్తాను. మంచిదే, రా, నేను కాదంటలేదు. దేవుని స్తోత్రం. ఎక్కడున్న సంఘానికి వస్తాను, నువ్వు రానని కాదంటలేదు, కానీ నువ్వు ఎక్కడున్నా ఒక్కసారి నీకు నువ్వు తెలుసుకోగలిగితే ఎందుకు హెచ్చరిస్తున్నాడు? ఎందుకు హెచ్చరించాలి? ఒకవేళ ఆయన హెచ్చరించకపోతే నీ భక్తి జీవితం ఏమవుద్దంటే కదా, వినుడు మట్టుకైతే వింటావు కానీ కదా దాని ఆచరణలో తేకపోతే నువ్వు దాన్ని విడిచిపెట్టినట్టే. నువ్వు విడిచిపెడితే చాలంట కదా, ఇంకా ఇక్కడ వాక్యం చెప్పినట్టుగా దానంతలో అదే కొట్టుకుపోద్ది. నీ భక్తి జీవితం దానంతలో అదే ఒక మాటలో చెప్పాలంటే తుడిచిపెట్టిపోద్ది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిజమే. వింటున్నాం. ఈ 3 దినాలు కూడా మంచిగా దేవుడు మాట్లాడాడు కదా. ఈ వాక్యం అంతా కూడా ఏం చేయాలి? విన్నామన్నయ్యా, ఇక్కడి నుంచి విడిచిపెడతామని. విడిచిపెడితే వాక్యం చెప్పబడుతుంది, నువ్వు కొట్టుకొని పోతావు. కొట్టుకుపోవడం ఏంటండి? నేను ఇక్కడ ఉన్నాను కదా. హల్లెలూయా, 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 హల్లెలూయా. అది క్రైస్తవ సంఘం అంట నిన్నను నీతియుక్తమైన బలులు చెల్లించలేకపోతున్నారు. ఎందుకు? దేన్ని విడిచిపెట్టాలో? యేసుక్రీస్తు ప్రభువుని చూడగానే సమరస్త్రీ అంటే కుండను విడిచిపెట్టింది. దేన్ని విడిచిపెట్టింది చెప్పండి? యేసుక్రీస్తు ప్రభువుని చూసినంట సమరస్త్రీ కుండను విడిచిపెట్టి, అయ్యా నువ్వు ఇక్కడే ఉండు అని కుండను విడిచి గ్రామంలోకి వెళ్ళింది. రక్షకుడికి వచ్చాడు, రండి, మనం ఎదురు చూస్తున్నాం. ఆ రక్షకుడు మన దగ్గరికి వచ్చాడు, సమస్తముని విడిచి వెళ్ళిందంట. అపోస్తులు కూడా సమస్తమును విడిచి వెళ్ళినట్టుగా వాక్యం చెప్పబడుతుంది. నిజమే. అపోస్తులందరూ కూడా వాళ్ళని విడిచి వెళ్ళినట్టు సాక్ష్యం చెప్పబడుతుంది. దేవుని స్తోత్రం. వాక్యం చెప్పబడుతుంది. కానీ మనం ఏం చేస్తున్నాం? దేన్ని విడిచిపెట్టాలి దాన్ని విడిచిపెట్టలేకపోతున్నాం. ఇక్కడ వాక్యం చెప్పబడుతుంది కదా, ఆమె సమరస్త్రీ కొండను విడిచిందంటే సమస్త పాపాన్ని విడిచి, అయ్యా రక్షకుడు నువ్వు వచ్చావు కదా, మా గ్రామంలోకి వెళ్ళి నువ్వు ఎవరి కోసం ఎదురు చూస్తున్నామో నువ్వు వచ్చేసావు, గ్రామంలోకి వెళ్ళి వాళ్ళందరినీ పిలుచుకొస్తానని వెళ్ళిందండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు విడిచిపెట్టింది? భారం, అది పాప భారాన్ని విడిచింది, అన్న పాదాల దగ్గర పెట్టింది. పాప భారాన్ని విడిచి పరిగెట్టింది. దేవుని స్తోత్రం. భారం ఉంటే పరిగెట్టగలమా?
అందుకంట వాక్యం వింటున్నావా? వింటున్నావన్నయ్యా. విని విడిచిపెడుతున్నావా అంటే ఎలా మనం చెక్ చేసుకోవాలి? ఎలా చెక్ చేసుకోగలం? వాక్యానుసారంగా జీవించలేకపోతే దేవుడు మాట్లాడతాడు కదా, నేను పరిశుద్ధిని కనుక మీరు పరిశుద్ధులుగా ఉండండి. హల్లెలూయా. ఒకవేళ విడిచిపెడితే ఏమవుతుంది? అందుకే అన్నాడు అక్కడ మరి విశేషమైన జాగ్రత్త కలిగి ఉండవలను. మరి విశేషమైన జాగ్రత్త కాదండి కదా, మన భక్తి జీవితంలో అంట మరి విశేషమైన జాగ్రత్త కలిగి మనం ఉండగలిగితే నువ్వు విన్న వాక్యాన్ని, దేవుడు నీతో మాట్లాడిన దాన్ని, నువ్వు ఆయనతో మాట్లాడిన దాన్ని, నువ్వు ఏదైతే వాగ్దానం చేసుకున్నావో దాన్ని దేవుడు స్థిరపరుస్తాడో. లేకపోతే సంఘంలో ఉంటాము, ఆత్మీయ జీవితంలో, పరిశుద్ధ జీవితంలో, నీతి జీవితంలో కొట్టుకొని పోతూ ఉంటాం. దేవుని స్తోత్రం. వీళ్ళు ఎప్పుడు వస్తా ఉంటే రాం. ఏ తుఫానుకో చెప్పండి, ఏ తుఫానుకో ఏ గాలికో దొరికి ఏమవుతా ఉంటా? సుడిగుండం దొరుకుతుందండి. దేవుని స్తోత్రం. లేలుయా. దొరికితే ఒకవేళ పడవ మొత్తం కూడా మునిగిపోద్దంట. లేలుయా. లేలుయా. ఎస్. అందుకే ఏ క్రైస్తవుడా, ఇగో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఇది తప్పు, ఇది చెయ్యొద్దు అన్నప్పుడు అది విడిచిపెడితే అద్భుతం. నువ్వు కొట్టుకుపోవంట. క్రైస్తవ జీవితంలో నువ్వు నుంచోగలవు, విశ్వాసంలో నువ్వు నిలబడగలవు. దేవుని స్తోత్రం. అందుకే అక్కడ 2వ వచనంలో అంటాడు కదా, ఎందుకనగా చదవమ్మా. ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యం స్థిరపరచబడినందున, దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలం పొంది ఉండగా, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల. ఒక్క నిమిషం. హల్లెలూయా. పైవచనం అయితే బాగుంది. ఏంటా పైవచనం ఏంటంటున్నాడు? వినని సంగతులను, దేన్నైతే విన్నావు దాన్ని, దేన్నైతే నువ్వు హృదయంలో తీసుకున్నావు దాన్ని విడిచిపెట్టద్దు. ఒకరు విడిచిపెడితే అది నీ జీవితంలో కొట్టుకొని పోద్ది, నువ్వు వెళ్ళిపోతూ ఉంటావు. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ వాక్యం చెప్పబడుతుంది, ధర్మశాస్త్రం ఎవరి కలిగింది? మోషే. ఇక్కడ వాక్యం చెప్పిన అపోస్తలుల కార్యాల్లో చెప్పబడుతుంది 7వ అధ్యాయంలో. ఇక్కడ కూడా వాక్యం చెప్పబడుతుంది. ఒక అద్భుతమైన వాక్యం దేవదూతల ద్వారా వచ్చింది. ధర్మశాస్త్రం దేవదూతల ద్వారా వచ్చిందని వాక్యం చెప్పబడుతుంది. మధ్యవర్తి ఎవరంట? మోషే. హల్లెలూయా. మధ్యవర్తి ఎవరు? మోషే. దేవుని స్తోత్రం. అందుకే అన్నాడు కదా, ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమను అవిధేయతను న్యాయమైన ప్రతిఫలం పొంది ఉండగా ఇక్కడ వాక్యం చెప్పబడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. న్యాయమైన ప్రతిఫలము పొందే అంట. ఏది? అవిధేయత అతిక్రమానికి న్యాయమైన ప్రతిఫలము దేవుడు అనుగ్రహించాడు. ఎందుకంటే దేవదూతల ద్వారా ధర్మశాస్త్రము వచ్చిందా? ఎస్. ఒకసారి అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయము, అక్కడ స్టెఫెన్ ఒక మాట అంటాడు. అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయం 53 వచనం చదువుదాం. అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయం 53వ వచనం. దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి గాని దానిని గైకొనలేదని చెప్పాడు. ఏమన్నాడైనా? దేవదూతల ద్వారా పొందిన ధర్మశాస్త్రం అని పొందుతారు కానీ ఆ గ్రంథాన్ని మీరు ఏం చేయలేదట? గైకొనలేదు. నేను చెప్పాను వాక్యం. గైకొనడం అంటే, గైకొనుట అంటే అర్థం ఏంటి అంటే, గైకొనుట అంటే వినుట, గైకొనుట అంటే పాటించుట. అవునా? హ్యాస్. గైకొనుట అంటే అది ఆ వాక్యాన్ని హృదయాంతరంగా చేసుకొని కదా నీ జీవితంలో దాన్ని ఫలించుట, వాక్యానుసరిగా బ్రతుకుట. ఒక మాటలో చెప్పాలంటే ఎవరు చేయలేదంట? పాత మీద భక్తులు ఎవరు చేయలే. దేవదూతల ద్వారా ధర్మశాస్త్రం వచ్చింది. మరి ఇదేంటి? మోషే అని కూడా చెప్పబడుతుంది కదా. మోషే అది మధ్యవర్తి అండి. హల్లెలూయా. అల్లరి సీనాయి పర్వతం దగ్గరికి వచ్చినప్పుడు కదా దేవుడు ఒకరు రాలా. ఎవరు వచ్చారు? వేలాది దేవదూతలతో. కీర్తన గ్రంథంలో రాయబడింది అన్నమాట. హల్లెలూయా. మధ్యవర్తిత్వము ఎవరంటే మోషే. దేవుని స్తోత్రం. అందుకే అది ఆల్రెడీ
ఎవరి ద్వారా వచ్చింది? దేవదూతల ద్వారా వచ్చింది. వచ్చినప్పుడు ఈ ధర్మశాస్త్రాన్ని వారు ఏం చేశారంటే విడిచారు, కొట్టుకొని పోయారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిజమే. అందుకే ఇశ్రాయేలు ఐగుప్తులో బాధపడుట ఆయనకి ఇష్టం లేదు. ఎందుకంటే నా స్వకీయ జనము నేను కన్నబెట్టలు కాబట్టి ఆయన ఏం చేశారు? విడిపించాడు. విడిపించి మీకు ఒక కానాన్, ఒక అద్భుతమైన కదా పాలు తేనెలు ప్రవహించే ఒక రాజ్యమే, ఒక నగరమే కట్టి ఉన్నాను, మీరు పదండి, ఈ బానిసత్వం నుంచి మిమ్మల్ని విడిపిస్తున్నాను. విడిపిస్తే వాళ్ళు ఏం చేశారు? ఏం చేశారండి? మన క్రైస్తవ పరిస్థితి అలాగే ఉంది. మరి రెండ్రా బాప్తిజం తీసుకోండి, మీకు పరలోక రాజ్యం అంటే అద్భుతంగా వచ్చి బాప్తిజం తీసుకుంటున్నారు. ఎవరు చిన్నపిల్లల్ని అడగండి, నువ్వు చచ్చిపోతే ఏమని మాకు పరలోక రాజ్యం అండి అంటారు. నిజంగా వెళ్తావా? ఎందుకు? 6 లక్షల కాలబలం వెళ్ళిందా? ఎందుకు వెళ్ళలేదు? అవిధేయత, గైకొనలేదు. ఆయన మాట ఇశ్రాయేలు గైకొనలేదు. గైకొనట అంటే అర్థం ఏంటంటే శారీరకంగా నడిచారు, మనలాగా నడుస్తున్నారు. చెప్పండి, వాళ్ళట కానానికి వెళ్ళి నడిచారు, ఆత్మ సంబంధంగా నడలేదండి. వాళ్ళ ఆత్మ అంతా అక్కడ, వాళ్ళ మనసు అంతా ఎక్కడ ఉంది? ఐగుప్తులో ఉంది. దేవుని స్తోత్రం. ఈ స్థలంలో కూర్చొని మన మనసు అంతా ఎక్కడ ఉంది? మా ఇంట్లో బంగారం పెట్టాను, ఏమైపోయిందో. దేవుని స్తోత్రం. నిజమే. వాళ్ళ మనసు ఏముంది? అబ్బా ఐగుప్తులో చేపలు దొరుకుతాయి, ఐగుప్తులో మంచి మంచి ఆకుకూరలు దొరుకుతాయి, ఐగుప్తులో మంచి ఇంకేంటి మాంసం దొరుకుద్ది. అబ్బా ఒరే మీరేం కష్టపడక్కలేదు, మీరు ఎలాంటిరా అంటే అక్కడ బానిసత్వం చేస్తూ కదా, బానిసలో ఉంటూనే ఏమన్నారు వాళ్ళు? దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిన్న వారు మాట గైకొన్నారా? నిజమే. ఎందుకంటే వాళ్ళకున్న అవిధేయత, ఇక్కడ వాక్యం చెప్పబడినట్టుగా, వాక్యం చెప్పబడిన 2వ వచనం, దేవదూతల ద్వారా, ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకుబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమము అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా. అంటే ప్రతి అతిక్రమానికి, ప్రతి అవిధేయతకు న్యాయమైన ప్రతిఫలం అక్కడ వచ్చిందంట. దేవుని స్తోత్రం. న్యాయమైన ప్రతిఫలం అంటే అర్థం ఏంటి? ఎందుకు న్యాయమైన ప్రతిఫలం అన్నాడు? మాట ఆలకించకపోతే యాక్చువల్ చెప్పాలంటే మొదటి సంవత్సరం చంపేయాలి. ఆ న్యాయవంతుడు కాబట్టి న్యాయం ఆలోచించి మీకు న్యాయమైన ప్రతిఫలము తీరుస్తాడని 40 సంవత్సరాలు 40 ఇయర్స్ 40 సంవత్సరాలు ఆయన చూశాడు, ఆయన వెయిట్ చేశాడు. చేశాడా? లేలుయా. మరి న్యాయమైన ప్రతిఫలం వచ్చింది వాళ్ళకి. ఆయన దృష్టిలో న్యాయమైన ప్రతిఫలం వచ్చిందండి. 6 లక్షల కాలబలము, మహా అయితే 2 తప్ప అందరూ కూడా చచ్చారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిజమే. ఎందుకు మాట ఆలకించట్లేదు. దేవుని స్తోత్రం. విన్న మాట, ఆయన చెప్పిన మాట ఏమైపోయిందంటే వాళ్ళు విడిచిపెట్టారు. విడిచిపెట్టేటప్పటికి కదా ఎన్నాళ్ళు పట్టిందట కొట్టుకుపోవడానికి? 40 ఇయర్స్ పట్టింది. 40 సంవత్సరాలు పట్టిందంట. అనొచ్చు, ఈడేంట్రా దేవుడిని నమ్ముకున్నాడు కదా, బ్రతకట్లేదే, దేవుడిని నమ్ముకున్నాడు కదా, ఇంకా బూతులు మాట్లాడుతున్నాడే, దేవుడిని నమ్ముకున్నాడు కదా, ఇంకా సంపూర్ణ మారుమనసు పొందలేదు, అవకాశం ఇస్తున్నాడు దేవుడు. అంతే చెప్పండి. ఇటు దేవుడు నమ్ముకున్నాడు కదా, ఇంకా కోపం పోలేదే, ఇటు దేవుడు నమ్ముకున్నాడు కదా, నీ పరిశుద్ధత కాదు నువ్వు ఇలా ఉన్నావంటే, నా పరిశుద్ధత కాదు నేను ఇలా ఉన్నానంటే. ఆయన కనికరము, న్యాయమైన ప్రతిఫలము పొందుటకే దేవుడు వెయిట్ చేస్తున్నాడు. ఎందుకో నేను యాక్చువల్ చెప్పాలంటే పాత నిబంధన అయితే కంటికి కంటి దేవుని స్తోత్రం. ఆయనే పాత నిబంధన 40 సంవత్సరాలు వెయిట్ చేశాడు కదా. లేలియా. కొత్త నిబంధనలో నీ దగ్గర పరలోక రాజ్యం తీసివేయట. న్యాయమైన ప్రతిఫలం అదే. అంతకన్నా ఘోరం ఇదంట. చెప్పండి, వాళ్ళకి ఇంకా రక్షణ ఉందేమో. ఇంక కొంతమంది పాతాళంలో ఉన్నవారిని యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచిన తర్వాత మన పాతాళంలోకి వెళ్ళి పైకి తీసుకొచ్చి పరదేశంలో పెట్టాడని పాత నిబంధన పరిశుద్ధులు అంటారు. కొంతమంది ఉన్నారు. లేలియా. ఎందుకంటే దేవుని రక్తం వాళ్ళకి లేదో కదా. దేవుని స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. మరి న్యాయమైన ప్రతిఫలము కదా దేనికంట? అవిధేయతకి. ఇంక దేనికి న్యాయమైన ప్రతిఫలం ఇస్తున్నాడు ఆయన? నిజమే.
మన అవిధేయతను బట్టి న్యాయమైన ప్రతిఫలము మనకు వస్తుందా? ఎవరు రాకూడదంట. లేయా, నీ అవిధేయత నువ్వు గుర్తించి, అయ్యా నిజమే నువ్వు మాట్లాడుతున్నావు, నేను గ్రహించట్లేదు, నేను గైకోలేకపోతున్నానయ్యా, నిజమే అల్లాడు దేవదూతల ధర్మశాస్త్రం ఇచ్చావు, ఇప్పుడు కొత్త నిబంధనలోని యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా అద్భుతమైన రక్షణ ఇచ్చావు. ఆ రక్షణ ఎలాగుంది అంటే సూచక్రియలంట, అద్భుత కార్యాలంట కదా, అదే కదా వాక్యం చెప్పబడుతుంది. ఈ రక్షణ కూడా నువ్వు అలక్ష్యం చేస్తున్నావు, జాగ్రత్త అన్నాడు వాక్యం చెప్పబడుతుంది. ఎవరి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళు ప్రేమించి దినాన్ని మాట్లాడుచున్నాడు. నిజంగా నన్ను ఈ వాక్యాన్ని గైకుంటే అంట నువ్వు రక్షింపబడతావు సంపూర్ణంగా. బాప్తిజం తీసుకున్నంత మాత్రాన రక్షింపబడినట్టు కాదు. చెప్పండి, బాప్తిజం తీసుకున్నంత మాత్రాన రక్షింపబడినట్టు కాదు. చాలామంది క్రైస్తవ భ్రమలో ఉన్నారు. బయటికి రండి, బయటకు వచ్చండి. దేవుని స్తోత్రం. భ్రమలో ఉన్నారు. ఎందుకో బాప్తిజం తీసుకున్నాం, అద్భుతంగా సంఘంలో కట్టబడ్డాం, ప్రతి 3 నెలలకి ఉపవాస ప్రార్థనలో పాల్గొంటున్నాం, సంస్కరణ కూడా తీసుకున్నాం, కానీ నువ్వు వాక్యానుసారం బ్రతకట్లేదు, నువ్వు వాక్యాన్ని గైకొనలేకపోతున్నావు, వాక్యానుసారంగా నువ్వు జీవించలేకపోతున్నావు, విన్న వాక్యాన్ని విడిచిపెడుతున్నావు. నీకు తెలియకండి నువ్వు ఆత్మీయ జీవితంలోంచి, పరిశుద్ధతలోంచి, నీతిలోంచి కొట్టుకుని పోతున్నావు. లేదు, ఎక్కడరా అంటే ఎక్కడో ఉన్నాడు. ఈ కుమార్ ఎక్కడ ఉన్నాడంటే ఎక్కడో అండి, ఎప్పుడో చూసామండి. దేవుని స్తోత్రం. ఎప్పుడు వస్తాడు? దేవుని కనికరం ఉంటే రావాలి తప్ప మెల్ల నిజమే. ఈ మధ్య చాలా సిచ్యువేషన్ చూస్తున్నాం కదా, చూస్తున్నామా? క్రైస్తవ ప్రపంచం ఎలాగుందో చూస్తున్నాం కదా మన కళ్ళ ముందు. యూట్యూబ్ ఎక్కడో వెళ్ళక్కలేదు, మన చేతిలో యూట్యూబ్ ఉంది కాబట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నన్ను అక్కడ న్యాయమైన ప్రతిఫలం వాళ్ళు పొందారు, మన ఏ ప్రతిఫలం పొందుతున్నాం? వాళ్ళకంటే ఘోరం అంట. ఒకవేళ న్యాయమైన ప్రతిఫలం నీకు దేవుడు చేస్తా అంట, వాళ్ళకంటే ఘోరమైన స్థితి మంది. దేవుని స్తోత్రం. అందుకే దేన్ని కూడా నిర్లక్ష్యం చేయని స్థితిలో అంట క్రైస్తవుడు ఉండగలిగితే ఒక నూతన కృప పొందుకుంటే లేకపోతే పొందలేడా? నిజమే. దేవుని స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే మత్తయి సువార్తలో ఒక మాట ఉంటుంది, ఒక ఉపమానం మత్తయి సువార్తలో ఒక ఉపమానం యేసుక్రీస్తు ప్రభువు చెప్తారు. మత్తయి సువార్త 22వ అధ్యాయంలో 1, 2, 3, 4, 5, 6 వచనంలో ఒక మాట ఉంటుంది. చదవగలిగితే మత్తయి సువార్త 22వ అధ్యాయము 1 నుంచి చదవండి. యేసు వారికి ఉత్తరం ఇచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లనెను, పరలోక రాజ్యము తన కుమారుని పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. ఆ పెండ్లి విందునకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయిరి. కాగా అతడు ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను కొవ్విన పశువులను వధింపబడినవి, అంతయు సిద్ధముగా ఉన్నది, పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను గాని వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకును మరి ఒకడు తన వర్తకమునకును వెళ్ళిరి. తక్కిన వారు తన దాసులను పట్టుకొని అవమానపరిచి చంపిరి. కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణమును తగులబెట్టించెను. ముద్దుగా పిలిచాడు. ఏంటంటే ఏం పిలిచాడు? నువ్వేం చేయక్కలా, నేను ఆల్రెడీ విందు తయారు చేస్తా. చెప్పండి, ఉపమానం చెప్తున్నాడు, ఒక కథ చెప్తున్నాడు. పరలోక రాజ్యం దేని పోలు ఉందని చెప్పుతూ కదా, నేను మీకు ఒక విందు తయారు చేశాను. ఎవరిని పంపిస్తున్నాడంట? దాసులను పంపిస్తున్నావు. రే లోకల్లోకి అందరిని పిలండి. పిలిచారా లేదండి? పిలిచారా లేదా? పిలిచారా? వచ్చారా? ఒకడంటాడట నాకు పని ఉంది, ఒకడంటాడట ఆ రోజు పనులన్నీ పడిపోతారండి. ఈ రోజు ఉపవాస ప్రార్థనలు ప్రకటించాను, నేను పిలిచాను, కానీ ఆ రోజు ఉన్న పనులు మిగతా రోజు ఉంటాయా? ఉండవు. ఆ రోజు ఎలాగొచ్చేస్తే పనులు నాకు అర్థం అవుతాం. ఈయన కూడా నువ్వేం చేయట్లేదు, ఇగో విందు గారు రెడీ చేశాను, నువ్వు రా చాలు. అయితే వీళ్ళు ఏం చేశారు? నిర్లక్ష్యం చేశారంట. విన్నారో విడిచిపెట్టారు. విని నేను విడిచిపెట్టేటప్పటికి ఏ కృప పొందుకున్నారు వీళ్ళు? ఏ కృప పొందుకున్నారండి? నిన్నను వారు
వాళ్ళ పట్టణంతో పాటు వారు కూడా కొట్టుకొని పోయారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, ఈ దినాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేమించి, ఒరే మీరు ఏం చేయట్లేదురా, మీకు విందు రెడీ చేశాను రండిరా అంటే కదా, వీళ్ళు ఏమన్నాడు అక్కడ, ఏ విందు అంటది, పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపిన గాని వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకును మరొకడు తన వర్తకమునకును వెళ్ళిరి. వ్యాపారానికి వెళ్ళిపోయారంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏది గొప్పది? వ్యాపారం గొప్పదా? అదే వ్యాపారం గొప్పదా? పొలం గొప్పదా? పరలోక రాజ్యం గొప్పదా? ఏది గొప్పది? అంటే పరలోక రాజ్యం మనం చూడలేదు కదా అన్నయ్య, ప్రస్తుతానికి బతకాలి కాబట్టి, నేను కష్టపడాలి కాబట్టి నాకైతే ఇదే గొప్పది కదా. ఎవరు చూసి వచ్చాడు? చూసావెవరన్నా? ఊరికడ భాష గారు బైబిల్ చెప్తుంది కానీ మనం ఎవరు చూడలేదు కాబట్టి, నా పని అయితే నీ ఖాళీ అయితేనే వస్తాను. అలా ఎవరు బిజీ ఉంటుంది, చాలా బిజీ అండి వాళ్ళందరూ. ఒకడు వర్తకానికి వెళ్ళిపోయాడంట, ఒకడేమో పొలానికి వెళ్ళిపోయాడంట. అంటే విన్నారు కానీ లక్ష్యం పెట్టలేదు, విన్నారు విడిచిపెట్టారు. దేన్ని విడిచిపెట్టలేదు అంటే వర్తకాన్ని, వ్యాపారాన్ని విడిచిపెట్టలేకపోయారు. ఇంక దేన్ని విడిచిపెట్టలేకపోయారు? దేనండి? పొలాన్ని. దేవుని స్తోత్రం. పొలాన్ని విడిచిపెట్టలేకపోయారు, భూమిని విడిచిపెట్టలేక, భూ ఆశను. పొలం అంటే అర్థం ఏంటి? దేవుని స్తోత్రం. నిజమే, ఆ మట్టిలో ఉన్న దరిద్రం అంతా కూడా మన శరీరంలో ఉంది, మట్టితో మనం చేయబడ్డాం కదా. దేవుని స్తోత్రం. దాన్ని విడిచిపెట్టలేకపోయారు. దేవుడు శిక్ష విధించాడా? దేవదూతల ద్వారా వచ్చిన ధర్మశాస్త్రము దానికి అవిధేయత ఉంటేనే న్యాయమైన ప్రతిఫలం అన్నాడు అక్కడ కదా. మరి దీనికి అంట, నేను పాత నిబంధనలు ఉంటే నాకు అవిధేయత ఉంటే అంట, నాకు ఒకటికే న్యాయమైన ప్రతిఫలం వస్తుంది. ఇశ్రాయేల్ బిడ్డలందరూ వెళ్ళారా? చెప్పాలి. ఇశ్రాయేళ్ళు ఐగుప్తు నుంచి విడిపిన తర్వాత తండ్రులు చనిపోయారు, బిడ్డలు వెళ్ళారా? కానీ ఇక్కడ ఏం జరిగింది? కొత్త నిబంధనలు ఏం జరిగింది తెలుసా? నగరాన్ని ముట్టించేస్తాడట ఆయన. చెప్పండి, శాశ్యం ఉండదు, జాగ్రత్త. ఏముండదు? శాశ్యం ఉండదు. ఇదేంటండి? దేవుడు మంచోడు కదా. చెప్పండి, దేవుడు మంచోడే కాదా? మంచోడు అనే ఇక్కడికి వచ్చామండి. ఇలా నగరాన్ని ముట్టించేస్తాడు, నన్ను చంపుతాడు, నేను ఎందుకు వస్తాను? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, నగరాన్ని ముట్టించేస్తానంటే నేనెందుకు రావాలి? కానీ అంటాడు ఆయన, ఆప్షన్ ఇస్తాడు. ఏ ఆప్షను? దేవుని స్తోత్రం. పాపం చేస్తే క్షమిస్తాడంట. చెప్పండి, పాప అయితే క్షమిస్తాడు కదా. కానీ దగ్గరకు వచ్చి నీకు పెళ్లి మీద రెడీ చేశాను, అద్భుతమైన పరలోక రాజ్యం రెడీ చేశాను, నువ్వు విందుకు రా అంటే నిర్లక్ష్యం చేస్తే ఆయన కోపం వస్తుందట. నిర్లక్ష్యం అంటే అర్థం ఏంటి? వారు అందరు కూడా విందుకి ఏర్పాటు చెప్పి చదువు, ఆ కింద వస్తుంది రిపీట్. కాగా అతడు ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను కొవ్విన పశువులను వధింపబడినవి అంతయు సిద్ధముగా ఉన్నది. పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపిన గాని వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకును మరి ఒకడు తన వర్తకమునకు వెళ్ళిరి. తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపిరి. కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణములను తగులబెట్టించెను. చదువు, కింద చదువు. అప్పుడు అతడు పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది గాని పిలువబడిన వారు పాత్రులు కారు గనుక రాజమార్గములకు పోయి. పిలువబడిన వారు పాత్రులు కారంటే ఆల్రెడీ వాళ్ళు పిలబడ్డారా? మనం పిలబడ్డామా? పిలబడ్డామా లేదా? నువ్వు పిలబడి ఏర్పాటు చేసే స్థితిలో ఉంటేనే నువ్వు పెళ్లి విందుకు అర్హుడు. అయితే ఎవరు ఏర్పాటు చేయబడతాడో కింద చదువు, కంటిన్యూ చేయి. పెండ్లి విందుకు పిలువుడని తన దాసులతో చెప్పెను. అప్పుడు అతడు పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది కానీ పిలువబడిన వారు పాత్రులు కారు గనుక
రాజమార్గములకు పోయి మీకు కనబడి వారందరినీ పెండ్లి విందుకు పిలువుడని తన దాసులతో చెప్పెను. ఆ దాసులు రాజమార్గములకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమకు కనబడిన వారందరినీ పోగు చేసిరి గనుక విందుకు వచ్చిన వారితో ఆ పెండ్లిశాల నిండెను. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రములు ధరించుకొని ఒకరు చూచి, స్నేహితుడా, పెండ్లి వస్త్రముల లేక ఇక్కడికి ఎలాగు వచ్చితివని అడుగుగా వాడు మౌని అయి ఉండెను. అంతటా రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటియు ఉండినని పరిచారకులతో చెప్పెను. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పెను. ఎంతమంది పిలువబడ్డారు? అనేకులు. మరి ఎవరు ఏర్పరచబడ్డారు? మాట ఆలకించిన వాళ్ళు కదా. ఏమంటారంటే పెండ్లి విందుకు సిద్ధపరిచి ఈ దినాన్ని మేము వాళ్ళందరూ పిలిచాను నేను కదా. పిలిచాను లేదా? ఎన్ని రోజుల నుంచి? నెల రోజుల నుంచి మెసేజ్లు పెట్టి వాట్సాప్లో గ్రూప్లో మెసేజ్లు పెట్టి, ఎవరో రెండ్రా వస్తే రక్షణ పెడతారా, కృప పొందుకుంటారా, రెండ్రా అంటే ఒకడేమో నేను ఇల్లు కాంట్రాక్ట్ ఒప్పుకున్నాను, ఒకడో ఒప్పుకోవచ్చు, బతకడానికి పని చేయొచ్చు, నేను కాదంట్లా. ఒకడేమో నాకు ఇల్లు డేట్లు నేను ఒకడో, దేవుని స్తోత్రం. ఒకరికి ఆ రోజు రోగం వచ్చింది, నిజమే. ఇంకొకరికి ఇంకేడొచ్చాయి లెక్కలేని పనులండి, దేవుని స్తోత్రం. లేలుయా, నిజమే. నీ అంట పిలబడ్డాము కానీ ఏమైరంట? సంహరింపబడ్డారు పిలవబడ్డవారు అనొచ్చా? సంహరింపబడ్డారు పిలవబడ్డవారు అనొచ్చా? అంటే ఎవరు ఖాళీ లేదో, మనకేంటి ఖాళీతో వస్తామండి. ఎప్పుడైనా మనసు అలా అనుకున్నామా? ఖాళీతో వస్తామని అనుకున్నామా? సంఘంలో కూటలు పెట్టాము, పిలిచాము, మాకు వీలైతే, మాకు ఖాళీ అయితే, లేదు 3 రోజుల కూటాలు కాబట్టి 2 రోజులు ఇంట్లో ఊగి పడుకొని నుంచొని స్తోత్రం ప్రైజ్లు చెప్పేసి పరిశుద్ధి 3 రోజులు అటెండ్ అవుతారు చాలామంది. దేవునికి స్తోత్రం. నిజమే. దేని కొరకు పిలిచాడు? నిన్న ఈ 3 రోజులు చెప్పిన వాక్యం ఈరోజు వస్తుందా? దేవుని స్తోత్రం. ఈరోజే ఎస్. కానీ ఎవరికి కూడా నేనంట మరి విన్నది విడిచిపెడుతున్నామా అంటే ఆత్మీయ స్థితిలో మనకు తెలియని స్థితి ఏంటంటే, నిజమే, అమ్మో నేను సంఘానికి వెళ్తున్నాను కదా, మంచిది వెళ్ళు, నేను కాదంట్లా. దేవుడు మాట్లాడినప్పుడు అంట దాన్ని పట్టుకొని, నిజమేనయ్యా నీ మాటకి లోబడి నేను వస్తాను, స్తోత్రం. అప్పుడు నువ్వు ఏర్పాటు చేయబడిన వాళ్ళు ఒకటిగా ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. నిజమే. ఎందుకంటే ఏసు వింటున్నాము, మనం విడిచిపెడుతున్నాము, మనం తెలియకంటే ఆత్మీయ జీవితంలో కొట్టుకుపోతున్నాడు జనం. నిజమే. మనం అందరం కూడా దేన్ని విడిచిపెట్టలేదు, దాన్ని విడిచిపెట్టట్లేదు. పాపాన్ని, అవధేతని, దరిద్రాన్ని కదా విడిచిపెట్టలేకపోతున్నావు. నువ్వు దాన్ని విడిచిపెడతంట దానిని దూరం కొట్టుకుపోతావు. జాగ్రత్త. నువ్వు దాన్ని విడిచిపెడితే దానిని దూరం కొట్టుకుపోతావు, వాక్యాన్ని విడిచిపెడితే వాక్యాన్ని దూరం కొట్టుకుపోతావు. 2 ఒకటే. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆయన ఉపమానం చెప్పాడు ఈ దినాన. ఒక కథ చెప్పాడు. ఇగో నేను ఒక పెళ్లి విందులో పరలోక రాజ్యం దేంతో పోలేదని చెబుతూ ఒక పెళ్లి విందు రెడీ చేశాడు. మీరు పిలండ్రా అన్నాడు, కానీ మాట లక్ష్యము చేయలేదు. ఎందుకు లక్ష్యం చేయలేదు? ఈ మాట కన్నా గొప్ప నా దగ్గర, ఈ మాట కన్నా గొప్ప నా దగ్గర ఉంది. వెళ్ళపోతే ఎలాగా, చేయపోతే ఎలాగా? దేవుని స్తోత్రం. నిజమే. ఉందా? ఇంకోటి ఉందా? దేవుని స్తోత్రం. అందుకే క్రైస్తవ్యంలోకి రావడం ఈజీనండి, జాగ్రత్త. దేవుని నమ్ముకోవడం ఇంకా ఈజీ, కానీ వాక్యానుసార బ్రతకడం చాలా కష్టం. వాక్యానుసార బ్రతకడం చాలా కష్టము. నిజమే. వాక్యాన్ని గైకుంటా అన్నది ఇంకా కష్టమే. హల్లెలూయా. అదే కదా వాక్యం గైకొనడం అంటే అర్థం ఏంటి? దేవుని స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. నిజమే. నేను వాక్యం ఏం చెప్పాను? చివరి వాక్యం, చివరి కొట్టడం ఒక వాక్యం ఏం చెప్పాను?
వినలేదు ఎవరును. చివరి కోటలో వాక్యం చెప్పాను నిన్న. ఏ వాక్యం చెప్పా? యోహాను సువార్త. నేనే చెప్తాను. యోహాను సువార్త 14వ అధ్యాయము 23వ వచనం. ఏం చెప్పా? ఒకడు నన్ను ప్రేమిస్తే నా మాటను గైకొనును కదా, అప్పుడు మేము వాని దగ్గరకు వచ్చి నివాసము చేతుము. హల్లెలూయా, హల్లెలూయా. అంటే అర్థం ఏంటి? అర్థం ఏంటి? నువ్వు ఆయన రూఢిగా ప్రేమించగలిగితేనే కదా మాట ఆలకించగలవు. లేకపోతే ఎందుకు? నమ్మకం. ఏం చెప్పాను? ప్రేమలో నమ్మకం ఉండాలా, విధేయత ఉండాలా. ఉండగలిగితేనే కదా. నాన్న కదా ఎగ్జాంపుల్. ఏం చెప్పాను? చిరంజీవి ప్రేమిస్తున్నావా? లేదా చిరంజీవి మీ ఆమెను ప్రేమిస్తున్నావా అంటే అర్థం ఏంటి? ప్రేమిస్తున్నాను. ప్రేమించి అందరూ ప్రేమిస్తారు. కానీ మాట ఆలకిస్తున్నాడా? లేదా నువ్వు ఆయన మాట ఆలకిస్తున్నావా? ఏదైనా చేద్దామంటే ఇద్దరు కలిసి ఓ మాట ప్రకారం చేయగలుగుతున్నారా అంటే చెప్పేవాళ్ళేమో ఊరుకో, చెప్పేవాళ్ళని ఊరుకో నువ్వు అంటావు, చెప్పేవాళ్ళేమో నువ్వు ఊరుకో నువ్వు అంటావు. లేదు. ఎందుకు? ప్రేమ మాత్రమే. ప్రేమలో విశ్వాసము ఎందుకు? ప్రేమలో విశ్వాసం లేదు. నిజమే. ఈ మాటను గైకొనాలంటే అర్థం ఏంటంటే అద్భుతమైన ప్రేమ కలిగి ఉండాలా. నిజమే. లేకపోతే ఈ మాట ఏమవుతుందంట? విడిచిపెడతాం. ఎందుకు? ఆ ప్రేమలో విశ్వాసం లేదు, ఆ ప్రేమలో విధేయత లేదు, ఆ ప్రేమలో నమ్మకం లేదు, ఆ ప్రేమలో త్యాగం లేదు. ఈడేం చేస్తానులే, నువ్వేం చేస్తావు దానికి, నువ్వు చేయలేవు, నువ్వు ఆ పని చేయలేవు కాబట్టి లిమిట్. కానీ ఆ ప్రేమ గురించి ఇక్కడ మాట్లాడట్లేదు. దేవుని స్తోత్రం. అంతేనా? ఆ ప్రేమ గురించి ఇక్కడ మాట్లాడట్లేదు. అందుకే అన్నాడు ఎస్ అమ్మ అని అన్న వాక్యాన్ని గైకొనగలిగితే అంట ఆయన మన దగ్గరికి వచ్చి నివాసం చేస్తాడు. దానికి కదా పిలుస్తున్నాడు. పెళ్లి విందు సిద్ధం చేశాను, ఇగో దాసుని పంపించి పిలవనంపడి వాళ్ళందరూ పిలండి అంటే పిలిచాడు. వాళ్ళందరినీ దేవుడు ఏం చేశాడట? వారందరూ ఎవరు? పిలువబడ్డవారు. వాళ్ళందరూ పిలువబడ్డవారు. ఈ క్రైస్తవ లోకంలో అనేక మంది పిలువబడ్డవారు ఉన్నారు. వాళ్ళకి ఒక ఛాన్స్ దొరుకుతుంది. నిజమే. ఎందుకంటే దేవుడు పిలుస్తున్నాడు. మన కష్టపడకుండానే ఒక పరలోక రాజ్యం మన కోసం కట్టాడు. మన కష్టపడకుండానే ఒక విందు సిద్ధం చేశాడు. సిద్ధం చేసి ఆయన ఒకే ఒక మాట మాట్లాడుతున్నాడు. ఇగో నేను సిద్ధం చేశాను, నువ్వు తొందరగా వచ్చే. నేను సిద్ధం చేశాను, నువ్వు తొందరగా రా అంటే ఏం చేస్తున్నావు? లేదండి నాకు చాలా పనులు ఉన్నాయి. మొత్తం అందరిని రిజెక్ట్ చేశాడండి. అందరూ కాదు, పట్టణాన్ని తగలబెట్టాడు. అంటే అర్థం ఏంటి? పిల్లలు కూడా లేరు, ఆస్తిపాస్తి ఏది లేదు, అంతా జీరో. దేవుని స్తోత్రం. ఎల్లో వెళ్ళి నీ మాట ఎవరు ఆలకిస్తాను తీసుకురా అన్నాడు. మొత్తం అందరిని పోగు చేసుకొచ్చాడు. ఇదేంటిది? పిలువబడ్డవారు ఏర్పాటు చేయబడిన లిస్టులు లేరు కదా. ఎవరైతే పిలువబడలేదో వారు ఏర్పాటు చేయబడ్డారా? రిజెక్ట్ చేస్తాం కదా, ఇది పనికిరాడరా, ఆడు వేస్ట్ అని దేవుడు తీసుకొస్తాడట. అది యాక్చువల్ చెప్పాలంటే మనకి రావాలా, ఆ హోదా మనకి రావాలా, అంతే కదా. ఎందుకు చెప్పండి? ఎంతో కష్టపడి మోకరించి ప్రార్థన చేస్తున్నాం కదా, ఆ స్థితి మనకి రావాలా. కానీ ఊరు మిత్రులను తీసుకొచ్చి చెప్పండి, అక్కడ అదే కదా, ఊరు మిత్రులను తీసుకొచ్చి వాళ్ళ మాట విన్నారా? మన వాక్యం ఎక్కువైపోయి ఆలకిస్తూ కదా వాక్యం విడిచిపెట్టి కొట్టుకుపోతున్నాం కాబట్టి మనకేం తెలియట్లేదు. మన దేవుడు ఏం చేశాడంటే విడిచిపెట్టాడు. హల్లెలూయా. ఎవరంట? ఊరి మీద పోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ రండి రండి అంటే వచ్చేసారు అందరూ. హల్లెలూయా, హల్లెలూయా. వచ్చి పెళ్లి మీద పాలు పొందరు సిద్ధపడిపోయారు అందరూ. వాళ్ళు ఏర్పాటు చేయబడ్డారు. వాక్యం చేసిన భయం వేస్తుంది. ఇదేదయ్యా, మేము పిలవబడ్డాం కదా, నీ స్వరం విని మేము వచ్చాం కదా, నన్ను పిలిచావు కదా నువ్వు, ఇదేంటిది అంటే పిలిచిన వాడు లోబడకపోయినా చెప్పండి, పిల్లైన వాడు లోబడకపోయినా విందు లేదు. హల్లెలూయా. ఇదేంటయ్యా, ఇంత కష్టపడ్డాం కదా, ఇన్ని సంవత్సరాలు దేవుని నమ్ముకున్నాం కదా, మోకరించి ప్రార్థన చేస్తున్నాం కదా, మాకు కృప దొరకదా? దొరకదండి. దొరకదా? హల్లెలూయా. జాగ్రత్త. మన 2వ వచనంలో చదివినట్టుగా దేవదూతల ద్వారా కదా ఏం వచ్చిందట? ధర్మశాస్త్రం ఉంది కదా. ఆ దేవదూతలకి ధర్మశాస్త్రాన్ని వీళ్ళు గైకొనలేదు కాబట్టి సమస్త అవధేయతకి అతిక్రమకి న్యాయమైన తీర్పు వచ్చింది. ఎస్, అది అక్కడతో క్లోజ్ అయ్యింది. ఇప్పుడే తీర్పు వస్తుంది. ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగు తప్పించుకొందుము. అంటే అర్థం ఏంటి? నువ్వు తప్పించుకోలేవు.
ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే నువ్వు తప్పించుకోలేవు. ఎలా తప్పించుకుంటావు? వాళ్ళు పాత నిబంధనలు తప్పించుకోలేకపోయారు. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా అద్భుతమైన రక్షణ, ఆయన రక్తము ద్వారా సంఘాన్ని కట్టాడు కదా. దీన్ని తప్పించుకున్నట అసాధ్యమంట. తప్పించుకుంటే అర్థం ఏంటి? ఎలా తప్పించుకుంటావు? నువ్వు పిలవబడ్డావు కదా, ఛాన్సులు దాటి వెళ్ళలేవట. నువ్వు పిలవబడ్డావు, నీ కొరకే దాసులు వచ్చారు, నీ కోసే దేవదూతలు వచ్చారు. రా సిద్ధపడింది పెళ్ళి అంటే, నాకు పనులున్నాయ్యా నేను రాలేను. అలా కూడా నిర్లక్ష్యం చేశారంట. తర్వాత చూసుకుందాలే, కూటం తర్వాత ఇంకేం చూసుకుందా? కూటం తర్వాత ముందు దేవునికి స్తోత్రం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12 అధ్యాయం 2వ వచనంలో ఒక మాట ఉంటుంది, చదవగలిగితే. హెబ్రీయులకు రాసిన పత్రిక 12 అధ్యాయము 2వ వచనం. 1-2 కలిసింది. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునని యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానము నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. దేన్ని విడిచిపెట్టమన్నాడు ఈయన? సులువుగా చిక్కులబెట్టు పాపమును, పాపాన్ని. ఎస్, దేనికి విడిచిపెట్టాలి? దాన్ని విడిచిపెట్టలేకపోతున్నామండి. ఆ చిక్కులు పెట్టే పాపంలో, దాని పేరే చిక్కులు పెట్టేది. దేవుని స్తోత్రం. అంటే పాపంలో కనబడదంట అది. చెప్పండి, అది పాపంలో కనబడదు. అది ఏం చేస్తాడ? చిక్కులు పెడుతుంటుంది. దాన్ని విడిచిపెట్టావు. ఎస్, నీ పరుగు పొందానికి కదా, నీ ఆత్మీయ జీవితంలో ప్రయాణానికి అది ఆటంకం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నిజమే, అది ఆటంకం అంట. దేవుని స్తోత్రం. మరి దేని విడిచిపెడతాడు క్రైస్తవుడు? చెప్పండి. ఆయన మాటను విడిచిపెట్టి దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నామా? ఎస్, వెళ్ళిపోతున్నామా? అదే కదా వాక్యం. ఒకసారి మళ్ళీ రిపీట్ చేయం వాక్యం. అది కాదు, ప్రతి భారమును 3-4 వచ్చు. మీరు హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయము. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకొందము? అట్టి రక్షణ ప్రభువు బోధించట చేత ఆరంభమే దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. హల్లెలూయా. విని ఎవరైతే విడిచిపెట్టరో వారి ద్వారా దృఢపరచబడింది. అక్కడ 5వ వచనం అంటాడు. 5వ వచనం చదవమ్మా. మనము మాట్లాడుచున్న ఆ రాబోవు లోకమును ఆయన దూతలకు లోపరచలేదు. ఎవరికట? దూతలకు. ధర్మశాస్త్రం దూతల ద్వారా నింపబడిందని వాక్యం చెప్పబడుతుంది కదా. ఈ రాబోవు లోకాన్ని అంటే పరలోక రాజ్యాన్ని ఎవరికి ఇవ్వలేదంట? దూతలకు లోపరచలేదు. దూతలు లోపరచలేదు, మనకు లోపరిచాడు దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కానీ మనం ఏం చేస్తున్నాం? ఏదో వాక్యం విన్నట్టు ఉంటున్నాం కానీ కదా వాక్యాన్ని విడిచిపెడుతున్నాం. వాక్యాన్ని విడిచిపెడితే ఏమవుద్ది? పాపాన్ని విడిచిపెడితే ఏమవుద్ది చెప్పండి? పాపాన్ని విడిచిపెడితే ఏం దొరుకుద్ది? పరిశుద్ధి దొరుకుద్ది కదా. అవునా? వాక్యాన్ని విడిచిపెడితే అపవిత్రత. ఖర్చు లేకుండా పాపం దొరుకుద్దండి. ఖర్చు లేకుండా అవధేది దొరుకుద్ది. మనకేం ఖర్చు పట్టక్కర్లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే హెబ్రీయులు 3:12 ఒక మాట ఉంటుంది, చదవగలిగితే. హెబ్రీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయము. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని ఎందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనడి. ఎందుకంటే ఎన్నిసార్లు జాగ్రత్త చెప్తున్నాడు చెప్పండి. ఒక్కసారి దేవుని నమ్మగానే క్రైస్తవ ప్రపంచము కదా ఏదో లైసెన్స్ ఇచ్చినట్టు. దేవుని స్తోత్రం. నిజమే. ఎందుకంటే వాక్యం వింటాం, జాగ్రత్త ఉండదండి. అమ్మో, ఈ వాక్యం నాతో మాట్లాడుతుంది కదా, నేను పరిశుద్ధమైన జీవితం జీవించాలి కదా అని జాగ్రత్త కలిగి, భయం కలిగి, భక్తి కలిగి జనం జీవించలేకపోతాం. ఎందుకంట ఒకవేళ దేవుణ్ణి, జీవం గల దేవుని విడిచిపోవునట్టి దుష్ట హృదయమో ఒకవేళ విశ్వాసం మీలో ఎవని ఎందైనా ఒకవేళ ఉండినేమో అని జాగ్రత్తగా చూసుకోవాలి.
హల్లెలూయా. విశ్వాసం లేని దుష్ట హృదయం ఒకవేళ నీళ్ళు ఉండేమో కదా, అది ఏం చేస్తుందంట, దేవుని విడిచిపోయినట్టుగా చేస్తుంది. నిజమే, ఒకరు విడిచిపోయినట్టు చేస్తే మన పరిస్థితి ఏంటి? హల్లెలూయా. ఒకవేళ దేవుణ్ణి విడిచిపోయినట్టు చేస్తే మన పరిస్థితి ఏంటండి? కృప దొరుకుద్దా? కృప దొరుకుద్దా? హల్లెలూయా, హల్లెలూయా. కృప అస్సలు కృప మనకి దొరుకుతుందా అంటే దొరకనేరదు. ఎస్, దానికోసం కదండి ఈ స్థలానికి వచ్చి మోకరించి, అయ్యా ఒక నూతన కృప ఇవ్వని ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడ క్రైస్తవుడు ఎవడు కూడా ఏం చేస్తాడంటే మాటను గైకోలేక వాక్యానుసారంగా బ్రతకలేకపోతున్నాడు. నిజమే, బ్రతకాలంటే ఏం చేయాలా? చాలామంది దేవుని నమ్ముకున్న తర్వాత ఏం చేస్తారు? మంచి బైబిల్ పట్టుకుంటారు, వస్త్రం మారిపోద్ది, అన్నీ మారిపోతాయండి, మనసు ఒకటి మారదు. నిజమే, వస్త్రం మారిపోద్ది, ఆ నడక మారుతుంది, మంచిదే, కానీ మనసు మాత్రం ఎక్కడికైనా బైబిల్ వదలడం. కానీ ఏం మారదంట? స్వభావము చిన్న తేడా వస్తే పాస్వాబం వచ్చేస్తుంది, చిన్న తేడా. అప్పుడు ఏమనుకోలే, అయ్యా ఇంకా నేను సంపూర్ణ రక్షణలోకి రాలేదు. చిన్న ఎంత కదండి, పెద్ద దక్కలేదు, చిన్న తేడా వస్తే మన స్వభావం అంతా ఏమైపోతుందంట? పాత స్వభావం ఏలుబడి చేస్తుంది. చేయదా? దేవుని స్తోత్రం. చేయట్లేదు. నా ఏ తేడా వచ్చినా నా పాత స్వభావం రావద్దన్నవారు చేతెత్తండి. ఏ తేడా వచ్చినా పాత స్వభావం నా జీవితంలో రాదు, ఏలుబడి చేయదని చేతెత్తగలరా? అర్థమైందా? ఎత్తగలవా? చెయ్య అమ్మా సిస్టర్లో ఎత్తగలరా? చెయ్య ధైర్యం లేదా? ఏ చిన్న తేడా వచ్చినా నా పాత స్వభావం నా మీద ఏలుబడి చేయదండి, నేను విడిచిపెట్టిన కోపం నా మీద ఏలుబడి చేయదండి కదా, నేను విడిచిపెట్టిన దరిద్రం నా మీద ఏలుబడి చేయదండి, నేను విడిచిపెట్టిన అవధేయత నా మీద ఏలుబడి చేయదండి. ఎత్తగలరా? లేయా. నీకంతా బాగుంటే నీ ఎంత పరిశుద్ధురాలు ఎలా ఉండాలి? ఏ ఇంట్లో గొడవ ఉండకూడదు, దేవుని స్తోత్రం, ఏది ఉండకూడదండి. ఉండకపోతే నా ఇంత మంచోడు ఎవడు ఉండవు? చెప్పండి, నా ఇంత మంచోడు నా కుటుంబంలోనే ఉండవు, నా ప్రపంచంలోనే ఉండవు. దేవుని స్తోత్రం. ఏది వస్తే ముందు దేవుని వాక్యాన్ని విడిచిపెడతాం, తర్వాత నీకు తెలియకని కొట్టుకుపోతుంటావు. అది నీకు తెలియదు క్రైస్తవుడికి. ఎక్కడరా అంటే తర్వాత నీకు తెలివి వచ్చిందా చూస్తే ఎక్కడ నడి సముద్రంలో ఉంటావు, అక్కడి నుంచి రావడానికి చెమటలు కారవా, చచ్చిపోవచ్చు. దేవుని స్తోత్రం. రాలేవో, దేవుని మహా కనికరం ఉంటేనే మెల్ల ఒడిది వస్తాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిజమే. అందుకంట మన వ్యక్తిగత జీవితంలో అంట వాక్యాన్ని ఆపాదించుకొని, నేను ఎలాగున్నానో ఒకసారి, ఒకళ్ళు నా కోపం వచ్చినా కూడా నేను పాత స్వభావం వెలుబడి చేస్తుందా? నీ కుటుంబ జీవితంలో తేడాలు రావండి? ఉంటాయా? చిన్న గొడవలు వస్తాయా? వస్తాయి చిన్న గొడవలు, ఎంతో కదా ఇంతే, చిన్న నలకంత. దేవుని స్తోత్రం. దాన్ని ఏం చేస్తాం? అప్పుడు వాక్యం లేదు, దేవుడు లేడు. దేవునికి స్తోత్రం. వాక్యం లేదు, దేవుడు లేదండి. ఎప్పుడు దేవుడు కావాలట? మనకు బాధ వచ్చినప్పుడు. నిజమే. మీరు ఒప్పుకోండి, ఎప్పుడు ఒప్పుకోండి చెప్పండి. నీకు బాధ వచ్చినప్పుడు, అయ్యా నేను ఆ దినాన్ని ఎలా మాట్లాడాను అయ్యా, తప్పు క్షమించా. ఎప్పుడు నీకు బాధ వచ్చినప్పుడు, నేను ఆ దినాన్ని ఇలా అన్నానయ్యా, నన్ను క్షమించయ్యా. ఎప్పుడు నేను మొత్తుతాడు దేవుడు. అప్పుడు అయ్యా నన్ను క్షమించు, ఇంకోసారి ఆ మాట మాట్లాడు. మళ్ళీ రేపుడు రెడీ, ఈ రోజుకి అయిపోద్ది, ఇంకోసారి మాట అంటాం, రేపుడికి మళ్ళీ రెడీ. దేవునికి స్తోత్రం. ఎందుకని ఆ మాట్లాడతాను, క్షమించేవాడు కదా, అని కనికరవంతుడు కదా. ఎంతవరకు? అందుకే అన్నా, ఆలకించి విడిచిపెట్టమంటే చాలా ఘోరం అండి. దేవుని స్తోత్రం. ఎవడు విడిచిపెట్టంటే ఇందులో నాటుకుపోవాలా. వాక్యం అంట, ఈ మాట అంట హృదయంలో నాటుకోగలిగితే దాన్ని ఇది విడిచిపెట్టలేదు. దేవుని స్తోత్రం. విడిచిపెట్ట మనం
ఎప్పుడైతే విడిచిపెట్టమో నువ్వు ఉన్న స్థానంలో నువ్వు ఉంటావు. చెప్పండి, నువ్వు ఉన్న స్థానం ఏంటి? నీకున్న స్థానం ఏంటి? మొదటి ప్రేమ. నీకున్న స్థానం ఏంటి? పిలువబడిన ప్రేమ. నీకున్న స్థానం ఏంటి? అద్భుతమైన విశ్వాసం. నీకున్న స్థానం ఏంటి? అద్భుతమైన నీతి. అందులో అంట నువ్వు నిలబడగలవు. ముందేట వాక్యానుసారం బ్రతకగలిగితే ఇవన్నీ నీకు దొరుకును కాక. దొరుకుతాయి, లేక దొరకవు. లేకపోతే మనం 3:12 చదువుకున్నట్టుగా ఏమన్నా విశ్వాసం లేని దుష్ట హృదయం ఎవరో ఉన్నో దగ్గర చూసుకోండి. ఎందుకంటే అది మీరు విడిచిపోతారేమో. హల్లెలూయా. ఒకసారి 2 పీటర్ 2 పేతురు 2 పీటర్ 1వ అధ్యాయము 12, 13, 14 వచనాలు చదువుకుందాం. కాబట్టి మీరు ఈ సంగతులను తెలుసుకొని మీరు అంగీకరించిన సత్యమందు స్థిరపరచబడి ఉన్నను వీటిని గూర్చి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకము చేయుటకు సిద్ధముగా ఉన్నాను. మరియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి నేను ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకం చేసి మిమ్మును రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. 15 వచనం. నేను మృతి పొందిన తరువాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకము చేసుకున్నట్లు జాగ్రత్త చేతును. ఎవరన్నారు? పౌలు గారు. ఎవరన్నారండి? పేతురు సంఘాన్ని చెప్తున్నాడు, ఏ సంఘమా జాగ్రత్త. ఎందుకంటే ఏవైతే బైబిల్ వాక్యాలు ఏవైతే ఉన్నాయో వీటి నిమిత్తమే మిమ్మల్ని జాగ్రత్త పరచాలని ఆలోచిస్తున్నాను. ఇగో మీకు బోధిస్తున్నాను. ఎందుకంటే ఏదైతే విన్నారో అది మిమ్మల్ని మీకు జ్ఞాపకం నేను చేస్తున్నాను. నా గుడారం నేను విడిచెళ్ళే స్థితిలో వచ్చేసాను కాబట్టి కదా. ఏం చేస్తున్నాడంటే ఆయన జాగ్రత్త. ఏం చేస్తున్నాడు? 15 వచనం ఏమన్నాడు? 15 వచనం. నేను మృతి పొందిన తరువాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు జాగ్రత్త చేతును. అంత జాగ్రత్త బోధిస్తున్నాడు. ఎందుకంటే నిత్యము జ్ఞాపకం చేసుకునే స్థితి ఎవరికి ఉండాలి? దేనికి జ్ఞాపకం చేసుకుంటున్నాం? దేన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం? ఏ సంగమా ఏం గుర్తు వస్తుంది? ఏం జ్ఞాపకం చేసుకుంటున్నావు? ఈ దినం వాక్యం ఆలకించవు, 3 దినాలు ఉపవాస ప్రార్థనల వాక్యం ఆలకించక దాని జ్ఞాపకం తెచ్చుకుంటున్నావా? లేకపోతే ఎవరో ఏదో అన్నారని అవి బాగా గుర్తుంటాను మనకి. చెప్పండి, నేను సాయంత్రం చెప్పిన వాక్యం ఏంటంటే గుర్తులేదు మీకు, జ్ఞాపకం చేసుకోలేకపోయారు. అమ్మ 1 సంవత్సరం క్రితం ఒక ఆవిడ ఇలా ఉంది కదంటే, అవును డేట్తో కట్ట చెప్తాం. డేట్ మరి ఎలాగ రాయబడి ఉంటుందా? డేట్ నాకు అర్థమవుదండి. వాక్యమే నాకు అదే అర్థం. అట్లా ఏంటడా మళ్ళీ ఎప్పుడు సంవత్సరం 10 సంవత్సరాలు పోయినా 10 సంవత్సరాల క్రితం అని గుర్తయ్యో జస్ట్ 10 years అను మిగతా డేట్లు చెప్తారు. లేయా నిజమే, మాట కూడా పొలిపోదు. ఇలాగందండి ఆవిడ, దేవుని స్తోత్రం. లేయా అప్పుడు అనుకుంటుంటా ఇదేంటిది 10 సంవత్సరాల క్రితం మాట నీకు గుర్తుందే, జ్ఞాపకం ఉందే కదా. ఈ జీవం వల్ల వాక్యము జ్ఞాపకం లేక ఇది జ్ఞాపకం ఉంటుంది, జ్ఞాపకం ఉండదు. జాగ్రత్త. ఈ వాక్యము నీకు జ్ఞాపకం ఉంటంట. సంవత్సరం క్రితం ఎవరైనా ఏదో అన్నారు, నేను కొట్టారు, నేను తిట్టారు, ఆ జ్ఞాపకం ఉండకూడదు. ఉంటే నువ్వు పర్లోక రాజు వెళ్ళవు అంటే అర్థం. ఈ వాక్యం నీకు ఏం చేయాలంట? జ్ఞాపకం ఎందుకు ఉంచాలి? నువ్వు స్థిరపడినట్టుగా కదా. ఇది నీ జీవితంలో నేను విడిచిపెట్టకపోతే కదా ఏమవుతావంట? కొట్టుకుపో. విశ్వాసంలో నుంచోగలవు, పరిశుద్ధతలో నుంచోగలవు కదా, నీతిలో నుంచోగలవు, అద్భుతమైన ప్రేమలో నీకు నువ్వు కట్టుకుంటా ఉంటా. లేకపోతే కట్టుకోవడం సులువు కాదండి కదా. మన నిన్న కదా మధ్యాహ్నం కొట్టలు చెప్పాను. ఏం చెప్పాను? 2 గంటల కొట్టలు ఏం చెప్పాను? పరిశుద్ధత గురించేనా? అదేనా 2 కొట్టలు చెప్పింది? దేవుని స్తోత్రం. లేయా అని పిలుస్తాడు కదా. ఇశ్రాయేల్ అంటాడు కదా, నిర్గమకాండం 25 రాయబడింది కదా. ఏంటట? నేను వారి మధ్య నివసించున్నట్లుగా ఒక పరిశుద్ధ స్థలమును కట్టమని చెప్తాడు ఆయన. దేవుని స్తోత్రం. నేను వారి మధ్య నివసిస్తున్నట్టుగా పరిశుద్ధ స్థలం కట్టమంటాడు. అలేలు కట్టారాలు. ఇదే నన్ను నేనే కట్టుకొని రావట్లేదు. పరిశుద్ధ స్థలం ఎలాగండి కట్టుకోగలను? నేను సాయంత్రం చెప్పిన వాక్యమే, మధ్యాహ్నం చెప్పిన వాక్యం అంటున్నారు కదా. సాయంత్రం చెప్పాను. ఇదేనా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఏనా మన మధ్యలో నివసించాలంటే నువ్వు పరిశుద్ధ స్థలంను కట్టాలా. ఆ పరిశుద్ధ స్థలం మనమే. ఎప్పుడు కట్టుకోగలం? ప్రతిదినం ఈ వాక్యము నీ మధ్యలో జ్ఞాపకము చేసుకోగలిగితేనే వాక్యానుసారంగా బ్రతకలేమండి. బ్రతకగలమా?
అదే అంటాడు కదా, నా గుడారం పెట్టే లోపే ఇవన్నీ ఎందుకంటే నేను జ్ఞాపకం చేస్తున్నాను, నేను చనిపోయిన తర్వాత కూడా మీరు నిత్యము జ్ఞాపకం చేసుకున్నట్టుగా అని బోధిస్తున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అన్నాను, క్రైస్తవుడు ఏది చేయాలో చేయట్లేదండి. దేన్ని విడిచిపెట్టలేదు, దాన్ని విడిచిపెట్టట్లేదండి. దేన్ని విడిచిపెడుతున్నావు? దేన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి దాన్ని. అందుకంట సినిమా జ్ఞాపకం ఉంటుండగా ఉన్నట్టుగా వాక్యం ఉంటుందా? అది సినిమా అండి, ఇది వాక్యం అండి. మీరు సినిమాలాగా వాక్యం చెప్తే అంతే కదా. మామూలుగా అయితే నేను తెలివి తక్కువ వాడిని, కానీ సినిమా మాత్రం పేర్ల దగ్గర నుంచి చివరి ఎండ వరకు చెప్పేస్తాను. ఒకసారి చూసి చాలు. లేయా అంటే అర్థం ఏంటి? దాని మీద పెట్టిన ఇంట్రెస్ట్ కదా, దాని మీద పెట్టిన ఆ యొక్క మొత్తం ఆ సీన్ అంతా హృదయంలో నేను ఏం చేస్తానంట, పేరుతో సహా మళ్ళీ ఎండకాటు వచ్చే వరకు టక టకట అని చెప్పేసేవాడిని. దేవునికి స్తోత్రం. ఇదేంటిది? అది ఉన్నట్టు ఇది ఎందుకు ఉండట్లేదండి? దాన్ని విడిచిపెట్టలేం. నువ్వు పడుకోలే పడుకో. బాహుబలి 2 చెప్పండి అంటే ఇందులో చాలామంది రెడీ అయిపోతారు. బాహుబలి 1, బాహుబలి 2 అండి. బాహుబలి 1 ఇలా తీశారండి, బాహుబలి 2 ఇలా తీశారండి. దేవుని స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. అవునా? ఎస్. కానీ ఇదేనా జ్ఞాపకం చేసుకోవాలో క్రైస్తవుడికి? వాక్యం జ్ఞాపకం ఉంచగలిగితే అంట ఎప్పుడు ఉంటుంది చెప్పండి? దుష్ట హృదయం నీలో లేకపోతే, విశ్వాసం లేని దుష్ట హృదయం నీలో లేకపోతే ఇవన్నీ గుర్తుండలేక ఉన్నారు. దేవుని స్తోత్రం. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ప్రేమించిదని మాట్లాడుతున్నాడు. మనం ఏ స్థితిలో భక్తి జీవితంలో కట్టబడ్డాం? విన్న వాక్యాన్ని ఉంచుకోగలుగుతున్నామా? విన్న వాక్యాన్ని కదా ఏమంటాను, విడిచిపెట్టలేని స్థితిలో ఉండగలుగుతున్నావా? దేన్ని విడిచిపెడుతున్నామో తెలియని స్థితిలో విడిచిపెట్టేస్తున్నాం. దేవుని స్తోత్రం. అందుకే నేను ఇక పాపాన్ని, దరిద్రాన్ని విడిచిపెట్టాలని తెలుసు, దీన్ని మనం విడిచిపెట్టలేకపోతున్నాం. వాక్యాన్ని, పరిశుద్ధిని విడిచిపెడుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. నిజమే. ఈ దినం నన్ను ఆయన మాట్లాడుతున్నాడు, ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ వాక్యం ఎప్పుడైనా నీకు జ్ఞాపకం వచ్చిందా? కోపం వచ్చిన వాక్యం జ్ఞాపకం వచ్చిందా రాదా? వచ్చిందా? నువ్వు కొట్టినప్పుడు వాక్యం వచ్చిందా? నువ్వు కొట్టినప్పుడు వాక్యం జ్ఞాపకం వచ్చిందా? గిన్నెసినప్పుడు, ప్లేట్ కంచం ఇచ్చినప్పుడు రాలేదా అమ్మా నీకు? వస్తే ధన్యత, జాగ్రత్త. నేను కోపం రాదని చెప్పట్లా, వస్తే అందరికీ. కానీ పట్టుకోగానే ఏనవరా అని గుర్తురావాలి వాక్యం, అమ్మో అని పడేలా 2 నిమిషాల్లో 2 సెకండ్లో మీరు మామూలు అయిపోలా. రాదని వాక్యం చెప్పట్లేదు, వస్తుంది. దేవుని స్తోత్రం. కానీ వచ్చిందని ఎలా కంట్రోల్ చేసుకోవాలో వాక్యం చెప్పట్లేదు, అంతే. దేవుని స్తోత్రం. కానీ నేనేం చేస్తాం, ఎప్పుడైనా వచ్చినప్పుడు అంట వాక్యం మొత్తం అసలు బైబిల్ అంతా మైండ్ తీసేస్తామండి. ఆ 10 నిమిషాలు, ఆ 14 నిమిషాలు, లేకపోతే 20 నిమిషాలు, 1 గంట ఉగ్ర రూపం అంటాం కదా. లేయా, లేయా. ఎస్. ఎందుకు ఈ మాట పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడంటే, నీకు వాక్యము ఒకరు గైకుంటే నిజంగా జాగ్రత్త కదా. వాక్యం వాళ్ళకి ఇచ్చి, అమ్మ వాక్యాన్ని హృదయంలో పదిలిపరుచుకుంటున్నాను అనుకుంటే అంట నూతన కబురు జరుగుతుందండి. ప్రపంచంలో నీ ఎంత సాత్వికుడే ఉండవు చెప్పండి. ప్రపంచంలో నీ ఎంత సాత్వికుడు నా యేసుక్రీస్తు ప్రభువు ఒక్కరే, తర్వాత నువ్వు అవుతావంట. అవుతావా? ఇదేంటండి, ఈ లోకంలో సాత్వికంగా ఉంటే వాళ్ళు మనల్ని కొడతారా? లేయా. బైబిల్ తెలియని వ్యక్తి గాంధీ గారే యుద్ధం చేయకుండా ఏం చేశారు? ఆయన యుద్ధం చేశాడా? యుద్ధం చేసి మనకి రాజ్యం తీసుకొచ్చాడా? స్వతంత్రం తీసుకొచ్చాడా? కాదండి. బైబిల్ తెలియని ఒకే ఒకటి ఏది? మత్తయి వార్త. మత్తయి వార్తలోనే 5వ అధ్యాయము కొండ మీద ప్రసంగం ఒకటే ఆయన తెలుసంట. కొండ మీద ప్రసంగం ఒకటే తెలుసండి. ఆయన కొండ మీద ప్రసంగం అంతా ఇంట్లో ఫ్రేమ్ కట్టి చూస్తే విలేకరులు అడిగారట, నువ్వు ఎప్పుడు క్రైస్తవంలోకి వెళ్తావు అంటే, క్రీస్తు లాంటి వ్యక్తి కనబడడం క్రైస్తవంలోకి వెళ్తానట.
లే క్రీస్తు లాంటి వ్యక్తి నాకు కనబడితే క్రైస్తవులోకి వెళ్తాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం కొన ప్రసంగం అంతా కూడా బైబిల్ చూడట్లేదు ఆయన. దాని ప్రకారం ఆయన జీవించినట్టుగా వాక్యం చెప్పబడుతుంది. లేలియా నిజమే. అంటే అర్థం ఏంటి? క్రైస్తవుడిగా నువ్వు పిల్లపడ్డావు. అందుకే అప్పుడప్పుడు అనుకుంటా గాంధీ గారు రక్షణ పొందుంటే ఆయన పర్లోక రాజ్యంలో ఉండేమో కదా. ఎందుకు? మనందరం పిలిచాం, మనందరూ దేవుడు పిలిచాడు. మనం ఏం చేస్తాం? సూట్లు బూట్లు వేసుకొని సెంట్లు కట్టుకొని దేవుని స్తోత్రం వాక్యాన్ని మర్చిపోయి వాక్యాన్ని బోధిస్తాం. మనలో అంతే, మేము మాకు వాక్యానుసారి బతకం కానీ వాక్యం బోధిస్తాం. దేవునికి స్తోత్రం. అందుకే ఊరి మీద వెళ్ళి పిలిచాడు, రండి మీ గురించి అన్నాడు. వాళ్ళందరూ కూడా పర్లోక రాజ్యానికి వెళ్ళారండి. అప్పుడు పడకుండా ఎందుకంటే నీటి బాప్తిసం మెయిన్ ఉంది, వాక్యం ఉంది కాబట్టి తీసుకోవాలి. తీసుకుంటే పర్లోక రాజ్యం ఉండేమో అని మనస్సాక్షిగానికి కదా తీర్పులోకి తెస్తాడు. హల్లెలూయా. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ప్రేమించి మాట్లాడుతున్నాడు. ఈ దినం అద్భుతమైన కృప ఇవ్వబడింది, మనం పిలువబడ్డాము, అద్భుత రక్షణలో ఉన్నాము. ఈ రక్షణను అతి జాగ్రత్తగా కాపాడుకోవడం ఎలాగా ఈ దినం మాట్లాడుతున్నాడు. అంతే కదా. ఇదేంటన్నా ఇలాగైతే నేను దేవుడిని నమ్మకపోదా అన్నవారు ఉన్నారు. ఇంత కష్టమా భక్తి? నేను చాలా సులువు అంట. ఎలా సులువు? దీని ప్రకారం బతికితే వాక్యానుసారం బతికితే సులువే. నువ్వు బ్రతకండా ప్రతిదినం పోరాటము కదా, ప్రతిదినం పోరాటం నీ జీవితంలో శరీర ప్రకారం ఉంటాట చాలా కష్టం. జయించలేకపోతున్నా అంటారు. లేలుయా. అందుకన్నా నువ్వు ఏ వాక్యాన్ని హృదయంలో ఉంచుకుంటున్నావు? నువ్వు దేని మీద నుంచుంటున్నావు? నువ్వు దేన్ని విడిచిపెడుతున్నావు? ఈరోజు చెప్పిన వాక్యం రేపు అడగండి, తెలియదు, అయిపోయింది. ఒక పాయింట్ నచ్చిందండి. ఆ పాయింట్ అంతా నా జీవితంలో పెట్టుకున్నాను. వాక్యం ఏంటో తెలియదు కానీ ఆ పాయింట్ నచ్చింది. దేవుని స్తోత్రం. బైబిల్ పాయింట్లు మాట్లాడదండి, జాగ్రత్త. బైబిల్ మోటివేషన్ స్పీచ్ కాదు ఇది. ఇదేంటి? నీ పాపాన్ని కడిగే స్పీచ్. దేవుని స్తోత్రం. నువ్వుకే సంపూర్ణంగా మారు మనసు. మోటివేషన్ అనేది ఇది వేరే. లేలుయా. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ప్రేమించి మాట్లాడుతున్నాడు. ఈ దినము ఏ విధంగా క్రైస్తవ జీవితంలో జీవించగలుగుతున్నాం? ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే మనం పరీక్ష చేసుకోవాలి. వాక్యాన్ని ఆలకించి, అమ్మో నేను ఇలాగే ఉన్నాను, నిజమే అయ్యా, నువ్వు నాతో మాట్లాడుతున్నావు అంటే రక్షణ వస్తుంది. నువ్వు పరిపూర్ణంగా మారు మనసు వస్తుంది. నువ్వు సాత్వికుడంటే నేను చూపించచ్చా? నా సంఘంలో చిరంజీవి సాత్వికుడని, నా సంఘంలో చిరంజీవి ధైర్యమస గలవాడని చూపించచ్చు, నీతిపరుడని చూపించచ్చు. లేలుయా. కానీ ఎవరిని కూడా చూపించలేకపోతున్నాం. మనం అంటున్నాం నా యేసుక్రీస్తు ప్రభువు నీతివంతుడు. అవును, అందుకే మనం వచ్చాం. కానీ నీతి, యేసుక్రీస్తు ప్రభువు నీతి ఎలా తెలుస్తుందంట? ఇప్పుడు నేను సాత్వికుడు అంటున్నాం కదా, ఆయన కనబడలేదు అని బైబిల్లో ఉన్నాడు అంతే, వాక్యం ద్వారా. అని ఎవరికి కనబడు, నాకు కనబడి నీకు కనబడలేదు అని సాత్వి ప్రూఫ్ ఏంటి? చెప్పండి, ప్రూఫ్ ఏంటి? నా ద్వారా తెలియాలి కదా, అర్థమవుతుందా? ప్రూఫ్ అంటే నా ద్వారా తెలియాలా? అంటే నువ్వు దేవుని నమ్ముకుడు కాబట్టి, నీ దేవుడు సాత్వికుడు కాబట్టి ఆ సాత్వికుడు నాలో నేను చూపించగలగాలి కదా. ఎప్పుడు చూపించగలం? చూపించగలమా? లేలే. అమ్మ ఇంటికి వెళ్తా శృతి, నువ్వు మీ ఆయన తీసిపెట్టి కొట్టు. నిజమే, నువ్వు మీ ఆవిడని కొడితే నువ్వు మంచిగా కొట్టావు, ఇక్కడ కూడా కొట్టని చూపించగలవా? తప్పు పక్కన పెట్టు, తప్ప లేకపోతే కోపం ఎవరిని పక్కన పెట్టు, వచ్చి కొట్టాడు, ఫిల్టర్ పట్టుకొని నన్ను ఎందుకు కొట్టావు ముందు విషయం చెప్పు అంటావా? అనవా? చెప్పు అంటావా? లే. అయిపోయింది. నువ్వు ఎందుకు కొట్టావు అని అడిగితే అయిపోయింది నీ పని. అడగకూడదంట. కొట్టావా? ఓకే, ఇది కూడా కొట్టంటే అడిగి మారుమోసి వస్తుందా? ఇదేంటి మా ఆవిడ వెరైటీ మాట్లాడుతుంది, ఏమైపోయింది కోపం అంతా? నువ్వు చేత్తో కొడితే నా చేతులు గరిట ఉంది, అందరంతే కదా. దేవుడికి స్తోత్రం. చేతి చిన్న దెబ్బ తగులుతుంది, కొట్టాననుకో, ఎందుకు కొట్టావో సాయంత్రం లోపు నువ్వు ఎవరిని ఒప్పతి వంట చేయను, నువ్వే కదా, అందరూ అంతే.
లేలే ఫోన్లే కొడితే కొట్టావు, దేవుని స్తోత్రం, ఇక్కడ కూడా కొట్టే పని అయిపోద్ది. అన్న స్త్రీలు అన్న పురుషులు కనబడరు. మరి నీ దేవుడు సాత్వికుడు కదా, నీ దేవుడు దేని మనసు గలవాడు కదా. లోకం చూడాలంటే అయ్యా రా అంటావా? రాడైనా ఒకసారి వచ్చాడు వెళ్ళిపోయాడు, మళ్ళీ 2 రాకలు రాబోతున్నాడు. అది సంఘం కొరకే, లోకం కోసం కాదు. అర్థమంతా సంఘం కొరకు వస్తాడు. కానీ సంఘం ఈ లోపం ఏం చేయాలి? ఆయన పరిశుద్ధతను, ఆయన నీతిని, ఆయన చెప్పండి సాత్వికుని దేని మనసును చూపించగలగాలట. చూపించగలిగితేనే ఎవరికైనా వారు మనస్తుంది, లేకపోతే రాదు. లేయా అందుకే అన్నాడు కదా, ఆయన మహత్ కార్యముల వలన, అద్భుత కార్యముల వలన ఆ రక్షణ నిలబెట్టాడు దేవుడు. 4వ వచనం అది కదా చదివాం, నిజమే. కానీ చూపించలేకపోతున్నాం. లేయా అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఇదని ప్రేమించి మాట్లాడుతున్నాడు కాబట్టి, అయ్యా నిజమే అయ్యా, ఇగో వాక్యం ఆలకిస్తాను కానీ నేను విడిచిపెడుతున్నాను, వాక్యాన్ని బ్రతకలేకపోతున్నాను, నిజమే వాక్యానికి ఐక్యం లేకపోతున్నాను, అందుకే నేనేం చేస్తున్నానంటే కొట్టుకుపోతున్నాను. ఎక్కడికి అంటే ఎక్కడో ఉన్నాను భక్తి జీవితంలో, తెలియట్లేదు నాకు. నా జీవితం ఎక్కడో ఉందయ్యా, మెల్ల ఒక్కసారి వడ్డీకి తీసురా. వడ్డీ అంటే అర్థం ఏంటి? మెల్ల చర్చి తీసురా ఒక్కసారి, మెల్ల విశ్వాసంలో తీసురా, మెల్ల పరిశుద్ధులకు తీసురా, మెల్ల నీతిలోకి తీసురా నన్ను అని ఆత్మగలిగితే మెల్ల నువ్వు ఒడ్డుకు వస్తావు. వచ్చిన తర్వాత కూడా మనమే లంగరేసుకోవాలా, కదలకూడదు. అయ్యా వస్తాయి, కెరటాలు కొడతాయి, తుఫాను వస్తుంది, కానీ కదలకూడదు. నేను నిలబడాలి. దేవుని స్తోత్రం. ఎస్, సాక్షిగా ఉండాలా. ఎస్, ఎందుకు? ఎంత పెద్ద పడవకి అంత పెద్ద లంగర్ ఉంటుందండి. చెప్పండి, చిన్న పడవకి చిన్నదే, పెద్ద పడవకి దాని వేటికి సరిపడేంత ఉంటుంది. జాగ్రత్త, నీకు అద్భుతం కృప ఇవ్వబడిందే, దానికి వేటి సరిపడా లంగర్ ఉండాలా. అంత శోధన వస్తుందని అర్థం. దేవుని స్తోత్రం. అర్థమవుతుందా? నీకు దేవుడు ఇచ్చే కృప, ఆ కృపను బట్టి అనేక శోధనలు వస్తాయంట. కథలకి ఉండాలంటే అంత పెద్ద లంగర్ ఉండాలంట. లేయా దేవుని స్తోత్రం. దానికి ఎట్లే, నేను చిన్నదాన్ని కదా, కృప పెద్దది కదా. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఇద్దరన్న వింటున్న వాక్యం ఏదైతుందో, ఆయన ఏదైతే మనతో మాట్లాడుతున్నాడో దాన్ని విడిచిపెట్టలేని స్థితిలో మనం ఉండి కదా, కొట్టుకుపోలేని స్థితిలో ఉండి ఏం చేయాలట? పాత నిబంధనలో కదా న్యాయమైన ప్రతిఫలం వాళ్ళకి ఇచ్చాడు. ఆ ప్రతిఫలం కాదు, అద్భుతమైన న్యాయమైన ప్రతిఫలం పరలోక రాజ్యం మనకి ఇవ్వాలా. దేవుని స్తోత్రం. ఆ కృప ఈ దినాన మనందరం పొందుకుని కాక మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. శుద్రాం 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 శుద్రమయ్యా శుద్రాం 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 శుద్రాం